హే బడీస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బ్రహ్మ రైటింగ్స్. ఈరోజు మనం పవర్ బిఐని ఉపయోగించుకొని ఒక కాలంలో నుంచి ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఏ విధంగా సపరేట్ చేయొచ్చు, కొత్త కాలమ్స్ గా ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో దీనికి డేటా నేను ఇంపోర్ట్ విధంగా కాకుండా పవర్ బిఐలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఎంటర్ డేటా అనే ఆప్షన్ నుంచి తీసుకున్నాను. నేను సింగిల్ కాలం కాబట్టి ఎంటర్ డేటా ఒక టేబుల్ నేను ఇచ్చుకున్నాను. ఈ విధంగా తీసుకున్నాను. సో వన్స్ నాకు డేటా రెడీగా ఉందండి. ఇక్కడ అజింక్య రహానే ప్లేయర్, అజింక్య అనేది ఫస్ట్ నేము, రహానే అనేది సెకండ్ నేము, ప్లేయర్ అనేది లాస్ట్ నేమ్. ఓకే, రహాన్ అనేది మిడిల్ నేమ్. సో ఈ విధంగా నేను సపరేట్ చేయాలి. దానికి మనకి ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉందండి. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేది రెండు చోట్ల ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ లో ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ అని. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇదే అవుట్పుట్ అనేది ఇదే కాలంలో రీప్లేస్ అవుతుంది. బట్ యాడ్ కాలంలో నుంచి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే కొత్త కాలం అనేది క్రియేట్ అవుతుంది అవుట్పుట్ తోటి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఉపయోగించి ముందుగా ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ చూద్దాం. లెంత్, ఫస్ట్ క్యారెక్టర్స్, లాస్ట్ క్యారెక్టర్స్, రేంజ్, టెస్ట్ బిఫోర్ డెలిమీటర్, టెస్ట్ ఆఫ్టర్ డెలిమీటర్, టెస్ట్ బిట్వీన్ డెలిమీటర్. లెంత్ అంటే లెంత్ కనుక్కుంటుంది. చూడండి, క్లిక్ చేసి చూపిస్తాను. సో ఈ కంప్లీట్ నేమ్ అనేది అజింక్య రహానే ప్లేయర్ అనేది 21 ఉందండి ఆ లెంత్. సో మధ్యలో స్పేసెస్ ని కూడా ఇది కౌంట్ చేస్తుంది. సో సపోజ్ లెంత్ అనేది మనకి ఇప్పుడు తెలిసింది. సో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్స్, సో ఇప్పుడు మనం ఇవ్వచ్చు సపోజ్ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ సపరేట్ చేయమని. సో వచ్చింది కదా ఇలా. తర్వాత లాస్ట్ క్యారెక్టర్స్, లాస్ట్ 5 సపరేట్ చేయండి, ఒక కొత్త కాలం క్రియేట్ చేయమని ఇవ్వచ్చు. ఓకే, లాస్ట్ 5 క్యారెక్టర్స్ వచ్చింది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ రోజు నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ ఫుల్ నేమ్ లో నుంచి ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఏ విధంగా సపరేట్ చేయాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ కోసం ఏం చేస్తామంటే టెస్ట్ బిఫోర్ డెలిమీటర్ అనే ఒక ఆప్షన్ ఇది ఉంది. సో ఇక్కడ డెలిమీటర్ అంటే ఏంటంటే కామన్ గా మనం డెలిమీటర్స్ ఏమేమి ఉపయోగిస్తామంటే కామా, సెమీకోలన్, కోలన్ అండ్ స్పేస్, హైఫన్ ఇలా ఉంటాయండి. ఇక్కడ మనకి ఏముందంటే డెలిమీటర్ స్పేస్ ఉంది. సో స్పేస్ ని ఎలా ఎంటర్ చేయాలంటే స్పేస్ బార్ మీద ఒకసారి క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ నేమ్ అండి, దీన్ని నేను ఫస్ట్ నేమ్ గా ఇచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి నేను ఈ ఫస్ట్ నేమ్ కాకుండా రిమైనింగ్ మొత్తాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాను. సో అది ఎలా చేస్తాను చూడండి. ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్ళండి, ఆఫ్టర్ డెలిమీటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో స్పేస్ ఇస్తున్నాను. స్పేస్ ఇచ్చి నేనేమంటున్నానంటే సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఏమైందండి, మనకి ఆఫ్టర్ డెలిమీటర్ ఉపయోగించుకోగానే ఫస్ట్ ఒక స్పేస్ తర్వాత ఏమైతే ఉందో అది మొత్తం మనకి ఇక్కడ వచ్చింది. సో నేను దీన్ని లాస్ట్ నేమ్ అని అనడానికి లేదు, ఎందుకంటే మిడిల్ నేమ్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లాస్ట్ నేమ్ కూడా తీసుకొచ్చుకోవాలి, ఇందులో నుంచి లాస్ట్ నేమ్ కూడా తీసుకొచ్చుకోవాలి. సో లాస్ట్ నేమ్ ఏ విధంగా తీసుకొస్తానో చూడండి. స్పేస్ ఇస్తున్నాను. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది తీసుకోండి. 1 సెకండ్, ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్తున్నాను. టెస్ట్ బిఫోర్ డెలిమీటర్ ఉంది. సో డెలిమీటర్ స్పేస్ ఇచ్చాను, ఎండ్ ఇస్తున్నాను, అజింక్య రహానే. సో లాస్ట్ నేమ్ ఇంకో రకంగా ట్రై చేద్దాం మనం ఇప్పుడు. టెస్ట్ ఆఫ్టర్ డెలిమీటర్ స్పేస్. సో ఇక్కడ ఒక స్పేస్ ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ స్పేస్ తర్వాత వచ్చిందని కొత్త కాలంగా క్రియేట్ చేయమని చెప్తున్నాను. చూడండి, అజింక్య ఒక స్పేస్ అది ఇగ్నోర్ చేస్తుంది. రహానే తర్వాత ఇంకో స్పేస్ వస్తుంది కదా, దాన్ని తీసుకొని ఆ నెక్స్ట్ ఉన్న టెస్ట్ మాటకు సపరేట్ చేస్తుంది. అంటే ఏమేమి సపరేట్ అవ్వాలి, ప్లేయర్ 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 ప్లేయర్, క్రికెటర్ క్రికెటర్, ఇలా ఈ నేమ్స్ వరకు సపరేట్ అవ్వాలి. అప్పుడు అది మన లాస్ట్ నేమ్ అవుతుంది. అయింది కదా. సో ఇది మనం లాస్ట్ నేమ్ గా తీసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ తర్వాత ఉన్న మొత్తము ఉంది, ప్లస్ లాస్ట్ నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ నేమ్ యొక్క లెంత్ కనుక్కుంటాను. సో ఇప్పుడు మనం లెంత్ కనుక్కోవాలంటే ఇక్కడే ఉందండి, ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంది, లెంత్ అని క్లిక్ చేయండి. తర్వాత నేనేం చేయాలంటే లాస్ట్ నేమ్ ఎంతో తెలిసింది, లాస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ ఉన్న ఈ లెంత్ తెలియాలి మనకి ఇప్పుడు. సో
సో ఈ లెంత్ తెలిసింది. అప్పుడు లాస్ట్ ఎంత 6, మిడిల్ ప్లస్ లాస్ట్ ఉన్నది ఎంత 13. సో ఈ 13 నుంచి ఈ 6 పోతే ఆటోమేటిక్ గా మనకు మిడిల్ మాత్రమే ఉంటుంది కదా. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లెంత్ 1 అండ్ లెంత్ అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి యూజింగ్ స్టాండర్డ్ ఆపరేషన్స్. ఇక్కడ సబ్ట్రాక్ట్ అనేది చూసారా, ఇది అప్లై చేస్తే ఈ 2 కాలంను ఉపయోగించుకునే సబ్ట్రాక్షన్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ జరిగిందండి ఇక్కడ. సో చూడండి మీకు అర్థమవుతుంది. 13 - 6 7, 14 - 6 8. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ జరిగింది కదా. ఈ సబ్ట్రాక్షన్ జరిగిన తర్వాత మనము లాస్ట్ నేమ్ ని మిడిల్ నేమ్ ని సపరేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే, సో దీని మీద సెలెక్ట్ చేయండి. మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఉన్న కాలం మీద సెలెక్ట్ చేయండి. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రేంజ్ అనే ఒక ఫీచర్ ఉంటుందండి. రేంజ్ అనేది క్లిక్ చేయండి. సపోజ్ ఇక్కడ రేంజ్ మనం 0. సో అంతే కదా. సో మిడిల్ నేమ్ మనకి కంప్లీట్ గా కావాలంటే ఇందులో 0 నుంచి సమ్ ప్రస్తుతానికి నేను ఒక 5 అని ఇస్తున్నాను. ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఏం జరిగింది చూడండి, రహానే అనేది మనకి సపరేట్ గా కావాలి, కానీ రహాన్ అని వచ్చింది ఎందుకంటే నేను 5 ఇచ్చాను. అగార్కర్ అని ఉంది, అగార్కర్ వరకు కావాలి, నేను 5 ఇచ్చాను కాబట్టి అగార్కర్ అని వచ్చింది. సో దీంట్లో ఫుల్ మిడిల్ నేమ్ ఎలా తీసుకురావాలంటే చూడండి, ఈ క్యారెక్టర్స్ బదులు నేను ఏం చేస్తానంటే ఈ సబ్ట్రాక్షన్. సో లాస్ట్ నేమ్ లెంత్ కి మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ లెంత్ కి ఉన్న డిఫరెన్సెస్ ని మనం ఇక్కడ అప్లై చేసేస్తే ఆ డిఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ యొక్క డిఫరెన్స్ యొక్క టోటల్ క్యారెక్టర్స్ మనకి మిడిల్ నేమ్ అండి. ఓకే, సో ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ అనే కాలం ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి. చూడండి వచ్చింది కదా. సో నాకు ఇదే అండి మిడిల్ నేమ్. సో ఇప్పుడు మిడిల్ నేమ్ మనకి మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఉన్న దానిలో నుంచి మిడిల్ నేమ్ సపరేట్ అయింది కదా. చూడండి ఎక్కడైనా సరే చేంజ్ అయిందో లేదో మీరే కన్ఫర్మ్ చేయండి. సో నేనేం చేశానండి, ఒక ఇనిషియల్ గా ఒక ఫుల్ నేమ్ తీసుకున్నాను. ఈ ఫుల్ నేమ్ లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. సో ముందు ఫస్ట్ నేమ్ సపరేట్ చేశాను. తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ నేమ్ తర్వాత ఉన్న మొత్తాన్ని సపరేట్ చేశాను. ఇక్కడ ఏముందంటే మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఉంది. ఈ మిడిల్ నేమ్ లో నుంచి నేను మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ లో నుంచి మిడిల్ నేమ్ ఏ విధంగా సపరేట్ చేశాను అంటే, ముందు లాస్ట్ నేమ్ సపరేట్ తెచ్చాను, దాని యొక్క లెంత్ కనుక్కున్నాను. మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఉన్న లెంత్ కనుక్కున్నాను. సో ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను. ఈ సబ్ట్రాక్షన్ లెంత్ ఆధారంగా నేను మిడిల్ నేమ్ ని ఈ మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఉన్న దాంట్లో నుంచి సపరేట్ చేశాను. అర్థమైంది కదా. So this is how we extract the names from one particular column in Powerbi using extract function. Okay, so దీన్నే మనం స్ప్లిట్ అనే దాని మీద కూడా ఉపయోగించవచ్చండి. సపోజ్ దీని నుంచి మనం స్ప్లిట్టింగ్ అనే ఫంక్షన్ ఉపయోగించి Powerbi లో ఏ విధంగా ఫస్ట్ నేమ్ బయట తీసుకురావచ్చో ట్రై చేద్దాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది, స్ప్లిట్ అని ఉంది, బై డెలిమేటర్. సో ఇక్కడ డెలిమేటర్ ఏంటి, స్పేస్ ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేసింది. సో లెఫ్ట్ మోస్ట్ అంటే ఏంటంటే అజింక్య తర్వాత స్పేస్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేస్తుంది. రైట్ మోస్ట్ అంటే ప్లేయర్ కి ముందు ఉంది కదా, అది రికగ్నైజ్ చేస్తుంది. ఈచ్ అకరెన్స్ అంటే ఉన్న ప్రతి చోట అని మీనింగ్. సో ఇక్కడ నన్ను ఇస్తాను, నేను ఇస్తే ఆటోమేటిక్ గా ఇది 3 కాలమ్స్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఈ 3 క్యారెక్టర్స్ గా ఈ 3 కాలమ్స్ గా స్ప్లిట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, స్ప్లిట్ కాలమ్ ను ఉపయోగించి ఈ యొక్క ఫుల్ నేమ్ ని ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ గా సపరేట్ చేసాం. దాంతోపాటు ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఉపయోగించి కూడా చేసాం. సో ఈ 2 వేస్ లో మనము ఈ ఫస్ట్ నేమ్ ని, మిడిల్ నేమ్ ని, లాస్ట్ నేమ్ ని ఇండివిజువల్ కాలమ్స్ గా క్రియేట్ చేసాం. సో అర్థమైంది కదా ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఏ విధంగా ఉపయోగించాలి, ఒక ఫుల్ నేమ్ ని స్ప్లిట్ చేయడానికి, ఈ ఒక ఫుల్ నేమ్ లో నుంచి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో ఇదండి ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఇన్ Powerbi. If you like my video, please subscribe and share it with your friends. So going forward, I will definitely